హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మిత్రులందరికైతే నమస్కారం. ఈ వీడియోలో రైతు భరోసా గురించి అయితే పూర్తిగా తెలుసుకుందాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతులతో పాటు కౌలు రైతులకు కూడా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని అయితే ఎన్నికల సందర్భంలో అయితే హామీ ఇవ్వడం జరిగింది. రైతు కూలీలకు సంవత్సరానికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున ఇస్తారని అయితే కాంగ్రెస్ పార్టీ అయితే గ్యారంటీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు రైతు భరోసానైతే అమలు కాలేదు. అయితే దీని అమలుపై ముందుగా అర్హులైన రైతులను గుర్తించి ఎకరానికి ఒక సీజన్లో 7,500 రూపాయల చొప్పున ఇవ్వాలనుకుంటుంది. మరి కౌలు రైతులకు రైతు కూలీల పరిస్థితి ఏంది? తాజాగా ప్రభుత్వం కౌలు రైతులకు కూడా రైతు భరోసాని అమలు చేయాలని అయితే నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. రైతు కూలీల విషయంలో ప్రస్తుతం ప్రభుత్వంలో చర్చనైతే జరుగుతుంది. అంటే రైతు కూలీలకు 12,000 రూపాయల చొప్పున ఇవ్వరా అనే ప్రశ్న అయితే తలెత్తుతుంది. దీనిపై ప్రభుత్వం నుంచి అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. కౌలు రైతులకు మనీ ఇచ్చే విషయంలో ప్రత్యేక విధి విధానాలను అయితే త్వరలో కాంగ్రెస్ పార్టీ అయితే రూపొందిస్తుందని అయితే తెలుస్తుంది. దీనిపై క్యాబినెట్లో సబ్ కమిటీ చర్చించి ఫైనల్ నిర్ణయం అయితే తీసుకుంటారు. తెలంగాణలో మామూలు రైతులు 70 లక్షల మంది ఉండగా కౌలు రైతులు 25 లక్షల మంది దాకా ఉన్నారు. ఇదివరకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని సాధారణ రైతులకు మాత్రమే వర్తింపచేసి కౌలు రైతులను అయితే పట్టించుకోలేదు. దీంతో కౌలు రైతులు ఆ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి అయితే అధికారం అయితే అప్పజెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాని అమలు చేస్తే ఖచ్చితంగా రైతులతో పాటు కౌలు రైతులకు రైతు కూలీలకు కూడా అమలు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా రైతులకు మాత్రమే అమలు చేస్తే అది చట్టరీత్యా తప్పే అవుతుంది. ఇచ్చిన హామీ ప్రకారం అందరికీ అమలు చేయాలి. కొందరికి అమలు చేసి కొందరికి అమలు చేయకపోతే ఆ బాధితులు అయితే కోర్టుకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. అది కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే పెద్ద సమస్యగానైతే మారుతుంది. విపక్షాలకు అది ఒక మంచి ఛాన్స్గా తీసుకొని నెక్స్ట్ వచ్చే ఎన్నికలను అయితే బీఆర్ఎస్ పార్టీ దీన్ని ఛాన్స్గా తీసుకునే ఛాన్స్ అయితే ఉన్నది. ఇప్పటివరకైతే రుణమాఫీ మొదటి దశలో జూలై 18న 11 లక్షల మందికి రైతుల అకౌంట్లోకి అయితే నిధులు జమ చేయబడింది. జూలై 30న రెండో దఫా రుణమాఫీ అయితే జరిగింది. ఆగస్టు 15 తర్వాత మూడో దశ రుణమాఫీ అయితే రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత విదేశీ పర్యటన ముగించుకున్న తర్వాత మాఫీ చేయనున్నట్లయితే తెలుస్తుంది. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్కి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.